నమస్తే. SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సహాయం కోసం ఎదురు చూస్తున్న బాధితుల ఆవేదన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో అటవీ గ్రామమైన బాక చింతలపాడు గ్రామానికి చెందిన ఇడమయ్య సుశీల దంపతుల కుటుంబంలో విషాదం ఆలముకుంది. 2019లో జరిగిన విద్యుత్ఘాతంతో ఇడమయ్య 2 కాళ్లు చేతులు పనిచేయక మంచానికే పరిమితమయ్యారు. భర్తను ఒక అనాథ చిన్నారిని సుశీల తన కష్టార్జితంతో పోషిస్తున్నారు. 2024లో అంగవైకల్య ధృవీకరణ పత్రం పొందిన 10 ఏళ్లుగా ప్రభుత్వ పెన్షన్ కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కనీస జీవనాధారం కోసం ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని, దాతలు మానవత్వంతో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ డెస్క్. డోర్ అన్న ప్లేస్ అదే అన్న పైన రాజుతే రాజు ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారా అన్న పిల్లలకి 10th వరకు ఏడ జాయిన్ అవడమే చెర్ల తోయడమే ఇంటర్ దాకా తర్వాత చూసుకోవచ్చు. Genau.